బెజ్జంకి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి స్థానంలోని 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆసుపత్రి భవనాన్ని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాత ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసి నూతన భవన సముదాయం నిర్మించేలా ఆలోచన చేయడం జరుగుతుందన్నారు. 150 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి హుస్నాబాద్ కు మెడికల్ కళాశాల తీసుకురావాలని సంకల్పంతో ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలోని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, బంకా చందు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి హసన్, చిత్తారి రవీందర్, బూరుగు కృష్ణస్వామి, చిత్తారి పద్మ, నాయని రజిత, వల్లపు రాజు, మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున గౌడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఇది అప్పుడే చేస్తాను మనకి అవునన్నా సబ్స్టెంట్ ఇది కలుపుకొని నువ్వు పంపిస్తుంది ఇప్పుడు ఇది అక్కడ దీన్ని కలిపితేనే 100 ఇది తీసేస్తే 180 కట్టాలి. వాట్సాప్ కట్టాలి. వాట్సాప్ వదిలేదు కదా ఫ్రీ ఉండాలి. ఖాళీ ఉండాలి. అందుకే ఇట్లా ఎల్సేపు తీసేస్తే ఎల్సేపు తీసుకొని ఇట్లా కట్టచ్చు కదా. ఇది బరువు పెట్టదు, బరువు ఉండదు. అంటే గీతకి వాట్సాప్ మోటివేట్ కట్టాలా? ఆ ఎడ్జ్లో ఏం పెట్టద్దంట అన్న, ఎడ్జ్ కాంపౌండ్ గేట్ ఓపెన్ చేస్తున్నాడు. ఆ ఎంట్రెన్స్ అటు నుంచి పని చేసి ఇటు దిక్కు పెడుతున్నాం. ఇప్పుడు జాగ్రత్త కదా, జాగ్రత్త పడకాలంటే అది గులగొట్టకండి. ఉన్నాయి గులగొట్టు అది ఆ బిల్డింగ్ అట్లా ఉండగా ఈ బిల్డింగ్ అది కూలగొట్టి అది ఈ లైన్ తీసుకొని ఈ ప్లేస్ కూలగొట్టి మొత్తం కంఫర్టబుల్గా చేయొచ్చు కదా. దీనికి అటాచ్డ్ కూడా ఇవ్వచ్చు సార్. అక్కడ డోర్ ఇస్తారు. ఇది మన 20 మీటర్ బేసిక్ ఉండాలి.